వాళ్ళు వీళ్ళు కాదు. ఇండియన్ కోచ్‌గా ఎవరు బెస్ట్ మీరు డిసైడ్ చేసి చెప్పండి. లక్ష్మణ్ ఈజ్ బెస్ట్, గంభీర్ ఈజ్ బెస్ట్, గంగూలీ ఈజ్ బెస్ట్. ద్రావిడ్‌ని పక్కన పెట్టేస్తే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీరు? మీకే గనక అవకాశం వస్తే ఎవరిని ఇండియన్ కోచ్‌గా నియమిస్తారు? మీ చేతికే వచ్చింది కంప్లీట్ పవర్. ఒకే ఒక్క పేరు లక్ష్మణ్, ద్రావిడ్, గంగూలీ, గంభీర్. ఈ నలుగురిలో ఒక్కళ్ళ పేరు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. రీసెంట్గా ఒక బీసీసీఐకి చెందినటువంటి ఒక పెద్ద వెళ్ళి నేరుగా వివిఎస్ లక్ష్మణ్ని కలిశారు అంటూ కూడా విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. గంభీర్ని రీప్లేస్ చేయడానికి లక్ష్మణ్ అప్రోచ్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే దాంట్లోనే అదే రిపోర్ట్లో ఇంకో రిపోర్టు ఏమొచ్చిందంటే, దాంట్లో పీటీఐ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, టెలిప్రింటర్లో ఎప్పటి నుంచో కూడా వార్తలు చాలా ఆధారంగా ఇస్తూ ఉంటారు పీటీఐ వాళ్ళు. ఏఎన్ఐ కంటే కూడా పీటీఐ రెప్యూటెడ్ థింగ్. సో వాళ్ళు ఏంటంటే, అదే వార్తలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పింది లక్ష్మణ్ దాన్ని రిజెక్ట్ చేశాడు. ఆ ప్రపోజల్ ఇన్ఫార్మల్గా అప్రోచ్ అయ్యాడు, బట్ రిజెక్ట్ చేశాడు అనేటువంటి వార్త వచ్చింది. అయినా సరే బయట ఎట్లా వచ్చేసిందని ఇప్పటికీ ట్విట్టర్, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ అట్లా ఓపెన్ చేస్తే అందరి మధ్య డిస్కషన్స్ ఏంటంటే దాని మీద క్లారిటీ వచ్చింది. బీసీసీఐ రిజెక్ట్ చేశాడని కూడా చెప్పింది ఇన్ఫార్మల్గా. అయినా కానీ వాళ్ళు ఇదే న్యూస్ అంటే కొన్ని గంటలు అయ్యేసరికి వస్తున్నటువంటి న్యూస్లో ఏంటంటే లక్ష్మణ్ని పెడుతున్నారంట కదా గంభీర్ ప్లేస్లో అనేసి చాలామంది అడుగుతున్నటువంటి పరిస్థితి. మనం వేరే వీడియోలు చేస్తున్నా కూడా ఛానల్లో చాలామంది అడుగుతున్నారు మనల్ని ఇక్కడ దీని గురించి. విషయం ఏంటంటే ఆల్రెడీ బీసీసీఐ సెక్రటరీ క్లారిఫికేషన్ కూడా ఇచ్చేశారు దీని మీద. ఏంటంటే బీసీసీ అట్లాంటి అప్రోచ్ ఏమీ చేయలేదు, అలాంటి మార్పులు మేము ఎప్పట్లో ఏమీ అనుకోవట్లేదు. చాలా రెప్యూటెడ్ న్యూస్ ఏజెన్సీస్ కూడా దాన్ని రిపోర్ట్ చేశాయి బీసీసీ అప్రోచ్ అన్నట్టుగా ఇన్ఫార్మల్గా. అలాంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ కూడా ఆయన ఇచ్చాడు క్లియర్గా. ఇది ఒక చిన్న స్టామినేటరీ కప్ లాంటిది అనమాట. అంటే నిజం లేదు అంటే పూర్తిగా దీన్ని నేను డినై చేయట్లేదు. అసలు వార్త అనేది ఏంటో చూసుకోవాలి. వార్తలో ఏముందంటే అప్రోచ్ అయ్యారు ఇన్ఫార్మల్గా. ఒక ఫార్మర్ మెంబర్ ఆఫ్ బీసీఐ వెళ్ళి అప్రోచ్ చేశాడు వివిఎస్ లక్ష్మణ్ని. టెస్ట్ టీమ్కి కెప్టెన్ కోచ్గా ఉండాలని విల్లంగా ఉన్నాడా లేదని కనుక్కున్నారు. అతను ఏం చెప్పాడంటే లేదు నేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హ్యాపీగా ఉంటాను, ఇక్కడే ఉంటానని చెప్పినట్టుగా తెలుసు. ఇది వార్త, ఇది బేసిక్ న్యూస్. అయితే ఏకంగా వక్రీకరించి లక్ష్మణ్ కోచ్ అయిపోతున్నాడు అన్నట్టుగా చేసేసారు చాలామంది, గింటేస్తున్నాడు గంభీర్ అన్నట్టుగా. సో దాంట్లో క్లియర్గా రాశారనమాట. ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ మనం ఘోరంగా ఓడిపోయామో ఆ సందర్భంలో ఈ అప్రోచ్ జరిగింది. ఇప్పుడు సంగతి కాదు, అది అప్పుడు జరిగి కూడా 4 రోజులైంది. అప్పుడు కూడా వచ్చింది న్యూస్. కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎవరో లైమ్ లైట్ తీసుకొచ్చారు. దాన్ని బయటగా ఎక్కువ అప్రోచ్ అంటే అప్పుడు వార్త వచ్చింది, బట్ ఇప్పుడు మాత్రం దాన్ని ఎక్కువగా హైలైట్ చేశారు. అప్పటి న్యూస్ ఇది, రీసెంట్ది కాదు అది. మీరు పీటీఐ రిపోర్ట్ కూడా లక్ష్మణ్ రీప్లేసింగ్ గౌతమ్ గంభీర్ అని చూస్తే అది కూడా 1 మంత్కి సంబంధించినటువంటి థింగ్. అప్పుడు అప్రోచ్ అయిన విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్పారు. అప్రోచ్ అయిన మాట నిజం కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే బీసీసీఐ పెద్దలు ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉంటారో, డెసిషన్ మేకర్స్ వాళ్ళు బీసీసీఐలో ఉన్నా లేకపోయినా కొంతమంది ఉంటారు, రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉంటారు. కంప్లీట్ ఆఫ్ పాలిటిక్స్ లాగా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి అప్రోచ్ అనమాట వాస్తవం. బట్ అట్లాంటిది ఏమీ లేదు, అతను వద్దన్నాడు, నేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో బాగున్నానని చెప్పాడని కూడా వచ్చింది. దాన్ని పక్కన పెట్టేసి చాలామంది వక్రీకరిస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. దాని మీద క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను.